హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు నిర్వి కుకింగ్ అండ్ టిప్స్ అండి. ఈరోజు వీడియో వచ్చేసి ఎప్పుడు రొటీన్గా చేసుకున్న ఎగ్ కర్రీ కాకుండా ఒకసారి ఎగ్ని ఇలా ముక్కలు కట్ చేసి ఇలా కనుక చేసుకుంటే వెల్లుల్లి కారం వేసి చాలా ఎమ్మీగా చాలా టేస్టీగా చాలా బాగుంటుందండి. ఒక ముద్ద ఎక్కువే తినేస్తారనమాట. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుంది. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. దానికోసం నేను ఇక్కడ 4 ఎగ్స్ తీసుకున్నాను. అలాగే ఒక 8 పెద్దుల్లిపాయలు తీసుకున్నాను. ఒక్కొక్క గుడ్డుకొచ్చి 2 చొప్పున పెద్దుల్లిపాయలు 8 తీసుకున్నాను. ముక్కలు కట్ చేసి పెట్టుకున్నాను. కరివేపాకు కూడా పక్కన పెట్టుకున్నాను అనమాట. నేను ఎగ్స్ అనేది బాయిల్ చేసి పక్కన పెట్టుకున్నానండి. ఇలా పీసెస్లా కట్ చేసుకుంటున్నాను బారుగా. మీకు నచ్చినట్టుగా పీసెస్ కట్ చేసుకోవచ్చు, లేదా మధ్యలో ఎల్లో కలర్ ఉంటుంది కదండి, అది రౌండ్గా ఉంచుకున్నా పర్లేదు, లేదా ఇలా ముక్కలు అయినా కట్ చేసుకోవచ్చు, అది మీ ఇష్టము. ఎల్లో పార్ట్ సపరేట్ అయినా చేసుకోవచ్చు, లేదా ఎల్లో పార్ట్తో సహా ఇలా ముక్కలు కట్ చేసుకున్నా కానీ చాలా బాగుంటుందన్నమాట. రెగ్యులర్ రొటీన్గా కాకుండా డెఫినెట్గా ఒకసారి ఇలా ట్రై చేసి చూడండి. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ దాకా ఖచ్చితంగా ఇష్టంగా తింటారు. దీనికి గ్రేవీ కోసం నేను ఇక్కడ వెల్లుల్లి కారం నూరుకుంటున్నానండి. దానికోసం ఒక 20 వెల్లుల్లి రెబ్బలు తీసుకున్నాను. నేను ఇక్కడ 1 స్పూన్ జీలకర్ర తీసుకొని కచ్చాపచ్చాగా నూరుకుంటున్నాను అనమాట. మరీ మెత్తగా నూరవసరం లేదు, అలానే మరీ కచ్చాపచ్చా కాకుండా నేను చూపించిన విధంగా నూరుకోండి, బాగుంటుంది. కొంచెం సాల్ట్ వేసి నూరుకోవటం వల్ల తొందరగా మెదుగుతుంది. చిన్నుల్లిపాయలు అనేవి చూసారా ఇలా మెదుపుకోవాలి. తర్వాత ఇక్కడ నేను 2 నుంచి 3 స్పూన్ల వరకు తీసుకున్నానండి కారం. మీ టేస్ట్కి తగ్గట్టు మీరు ఎంత అయితే కారం తినగలరో అంత కారం వేసుకుని, కూరల్లో వేసుకునే కారమేనండి, గొడ్డు కారం కాదు, పచ్చళ్ళ కారం కాదు. మనం కూరలో వేసుకుంటాం కదా మసాలా కారం, అదే వేసుకున్నాను అనమాట. నేను ఇక్కడ వేసుకొని నలగొట్టుకొని పక్కన పెట్టుకోవాలి మసాలా. ఇప్పుడు స్టవ్ వెలిగించి మందపాటి బాండి పెట్టుకొని ఒక 6 నుంచి 7 స్పూన్ ఆయిల్ వేసుకోవాలండి. ఆయిల్ అనేది హీట్ ఎక్కిన తర్వాత తాలింపు దినుసులు వేసుకోవాలి. అవి కొంచెం వేగిన తర్వాత మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న పెద్దుల్లిపాయ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసుకోవాలి. పెద్దుల్లిపాయలు, కరివేపాకు తీసుకున్నాం కదా ముక్కలు కట్ చేసి పెట్టుకొని. కరివేపాకు కూడా నేను ముందే వేసి వేయించేసుకుంటున్నాను, ఉల్లిపాయలతో సహా మంచిగా వేగుతాయి అని చెప్పి. మీకు ఇలా వేయించుకోవటం ఇష్టం లేకపోతే కరివేపాకు పెద్దుల్లిపాయలు వేగిన తర్వాత అయినా వేసుకోండి. ఈ ఉల్లిపాయలు వేగటం కోసం నేను ఇక్కడ ఉప్పు, పసుపు వేసుకుంటున్నానండి. ఇలా ఉప్పు, పసుపు వేసుకోవటం వల్ల పెద్దుల్లిపాయలు అనేది త్వరగా వేగుతాయి. నేను ఇక్కడ రుచికి తగినంత ఉప్పు ఒకేసారి వేసేసుకున్నాను. చూసారా, ఉప్పు, పసుపు వేసుకొని ఇలా వేయించుకుంటున్నాను అనమాట. ఇవి మగ్గటం కోసం మీడియం ఫ్లేమ్లో పెట్టి వేయించుకోండి, మాడకుండా. హై ఫ్లేమ్లో పెడితే మాడిపోతాయి ఉల్లిపాయలు త్వరగా అనేది. ఈ ఉల్లిపాయలు మగ్గడం కోసం ఒక మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్లో ఒక 5 మినిట్స్ ఇలా వేగనివ్వండి. ఇవి మంచి కలర్లోకి రావాలని చూసారా, మంచి కలర్లోకి రావటం స్టార్ట్ అయింది కదా. ఇంకొంచెం ఉల్లిపాయలు వేగిన తర్వాత ఇలా బ్రౌన్ కలర్లో, గోల్డెన్ బ్రౌన్ కలర్లోకి వచ్చిన తర్వాత ఉల్లిపాయలు మనం ముందుగా రెడీ చేసి పెట్టుకున్న వెల్లుల్లి కారం ఉంది కదండి, అది వేసుకోవాలి. నేను చక్కగా ఇట్లా రోట్లో నూరుకున్నానండి. మిక్సీ పట్టుకొని అయినా మీరు వేసుకోవచ్చు. ఇలా నోట్లో నూరుకుంటే కచ్చాపచ్చాగా మధ్యలో చిన్నుల్లిపాయలు తగిలితే చాలా బాగుంటుందన్నమాట. మీకు టైం లేకపోతే కనుక మిక్సీ పట్టేసుకోండి. ఈ మసాలా కూడా కొంచెం వేగిన తర్వాత ఈ ప్రాసెస్ అంతా కొంచెం లో ఫ్లేమ్లోనే చేసుకోండి, లేదా మసాలా అనేది త్వరగా మాడిపోతుంది, టేస్ట్ మారిపోతుంది అనమాట. ఇలా ఆయిల్ సపరేట్ అయింది చూసారా. ఇలా ఆయిల్ సపరేట్ అయిన తర్వాత 1 స్పూను ధనియాలు, జీలకర్ర పొడి ఉందండి నా దగ్గర కలిపింది. ధనియాలు, జీలకర్ర పొడి వేసుకున్నాను. 1 స్పూను వేసుకొని ఇలా బాగా కలుపుకున్నాను అనమాట. ఇలా బాగా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు వేయించుకున్న తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్ ముక్కలు ఉన్నాయి కదండి, అవి వేసేసుకొని, ఇవి ఎగ్ ముక్కలు వేసుకునేటప్పుడు గరిటెతో బాగా కలుపుకోకూడదు, చాలా జాగ్రత్తగా కలుపుకోండి, విరగకుండా ముక్కలు అనేది.
ఈ ఎగ్ వేసిన తర్వాత ఎక్కువసేపు వేగనివ్వ అవసరం లేదండి. ఒక 2 నుంచి 3 నిమిషాలు లో ఫ్లేమ్లో ఇలా వేయించుకుంటే సరిపోతుందన్నమాట. చూసారా, నోరు ఊరిపోతుంది కదా చూస్తుంటేనే. అన్నంలో కలుపుకోవటానికి కూడా గ్రేవీలాగా మంచిగా బాగుంటుంది. ఇది వేడివేడి అన్నంలో కానీ లేదా రోటీలో కానీ మంచి కాంబినేషన్ అండి. డెఫినెట్గా ఒకసారి ట్రై చేసి చూడండి, ప్రతి ఒక్కళ్ళు ఇష్టపడతారు. నేను ఫైనల్ టచ్గా ఇలా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని వేడివేడి అన్నం వేసుకుని ఇలా సర్వ్ చేసుకుంటున్నానండి. కలుపుకోవటానికి కూడా చాలా మంచి గ్రేవీగా వస్తుంది, ఉల్లిపాయలు వేసాం కదా. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి ఫ్రెండ్స్. అంతే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.